ఆడుతూ పాడుతూ తిరగాల్సిన 7 ఏళ్ల చిన్నారిని చిదిమేశాడు దుర్మార్గుడు. ముక్కుపచ్చలారని పసిపాపపై అత్యాచారం చేసి ఆపై నీటి డ్రమ్ములో ఉంచి హత్య చేశాడు. మదనపల్లిలో జరిగిన ఈ దుర్ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్తుండగా తమకు అప్పగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్న హోంమంత్రి అనిత బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక అదృశ్య ఘటన విషాదాంతమైంది. గంజాయికి అలవాటు పడిన ఒక దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడు. రాత్రంతా మృతదేహాన్ని అందులోనే ఉంచి అదే గదిలో నిద్రపోయాడు. దీంతో నిందితుడి ఇంటి వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. అతడిని తమకు అప్పగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి వరకు చిన్నారి మృతదేహాన్ని కదపనిచ్చేది లేదంటూ సాయంత్రం వరకు ఆందోళన చేశారు. అన్నమయ్య కూడలి వద్ద బాలిక తల్లితో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి అతి కష్టం మీద బాధితులకు సర్ది చెప్పారు. రెండో తరగతి చదువుతోన్న బాలిక సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉంది. పనికి వెళ్లిన తల్లి సాయంత్రం ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి పాప గురించి అడగ్గా చిన్నారి ఇంట్లో లేదని చెప్పారు. స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోవడానికి వెళ్లిందేమో అని మొదట భావించారు. ఎంతసేపటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎదురింట్లో ఉంటున్న కులవర్ధన్ కు నేర చరిత్ర ఉందని తెలియడంతో పోలీసులు రాత్రి అతడి ఇంట్లో గాలించడానికి వెళ్లారు. తలుపు కొట్టినా తీయకపోవడంతో కానిస్టేబుల్ కిటికీలోంచి చూశారు. కులవర్ధన్ పడుకుని ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బాలిక చివరిసారిగా కులవర్ధన్తోనే కనిపించిందని ఆమె తాత గట్టిగా చెప్పడంతో మంగళవారం ఉదయం మళ్లీ అతడి ఇంట్లో గాలించిన పోలీసులు డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. కులవర్ధన్ గంజాయికి మద్యానికి అలవాటు పడ్డాడు. అతడికి నేర చరిత్ర కూడా ఉంది. గతంలో కొడవలితో ఒకరిపై దాడికి దిగగా కేసు నమోదైంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. 2-3 మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కేసులు పెట్టారు. అయితే నిందితుడు బెదిరించడంతో వారు ఫిర్యాదులను వెనక్కు తీసుకున్నారు. అతడికి ఇంత నేర చరిత్ర ఉన్నా పోలీసులు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టలేదు. బాలిక తండ్రితో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. మృతదేహాన్ని శవ పరీక్షకు పంపిస్తేనే హత్య ఎలా జరిగిందో తెలుస్తుందని, ఆ తర్వాత చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని వివరించారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అనిత హామీ ఇచ్చారు. చిన్నారి హత్య కేసు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మంత్రి సంధ్యారాణి కోరారు. దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఓ ప్రకటనలో హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.